చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముగ్గురు కలిసి భేటీ అవబోతున్నారు. కీలక అంశాలపైన చర్చించబోతున్నారు, కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు సమావేశం తర్వాత అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళను దగ్గరకు తీసుకొని సమావేశం నిర్వహించడం పట్ల ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తిరుపతి లడ్డూ అంశంలో ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్ళాయి. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా సిగ్నల్స్ వెళ్ళాయి. తెలుగుదేశం పార్టీ కావాలని అసత్య ప్రచారం చేసింది, కల్తీ జరగలేదని సిబిఐ నేతృత్వంలోని సిట్ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళింది. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారింది. ఇన్నాళ్ళు జంతువుల కొవ్వు కలిసిందని బాధపడుతున్న ప్రజలకు సిబిఐ సిట్ అధికారులు ఛార్జ్షీట్ ద్వారా ఒక ఉపశమనం లభించింది, ఒక మనశ్శాంతి లభించింది. అయితే తెలుగుదేశం పార్టీకి మాత్రం మనశ్శాంతి లభించలేదు. తెలుగుదేశం పార్టీకి మాత్రం సంతృప్తి కలగడం లేదు. ఇంకా అసహనం పెరుగుతూనే ఉంది. వైసీపీని తీవ్ర స్థాయిలో దెబ్బ కొడదామని ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తే ఈ అంశంలో సిబిఐ నేతృత్వంలోని సిట్ అధికారులు తమకు అనుకూలంగా ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని తెలుగుదేశం పార్టీ అధినేత తెగ బాధపడిపోతున్నట్టు, అందుకే ఈ సమావేశం నిర్వహించి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కేబినెట్ భేటీలో చంద్రబాబు నాయుడు కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారో ఆ కమిటీలో ఇంకా ఎవరైతే ఈ తిరుపతి లడ్డు అంశంలో నిందితులుగా చేర్చాల్సి ఉందో వారిని పరిశోధించి వారిని చేర్చే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ మంత్రులు మాట్లాడుతున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని టార్గెట్ చేయబోతున్నారని పరోక్షంగా చెప్పకనే చెబుతున్నారు. అయితే ఇప్పుడు బీజేపీని ఎందుకు ఈ అంశంలోకి లాగుతున్నారనే విషయాన్ని కూడా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం తెలుగుదేశం జనసేన పార్టీ ఎన్ని అసత్య ప్రచారాలు చేసినప్పటికీ సిబిఐ నేతృత్వంలో సిట్ అధికారులు ఆ ప్రచారం అంతా అబద్ధమని తేల్చిపారేశారు. అదే సమయంలో బీజేపీ అంశంపైన ఎక్కడా మాట్లాడడం లేదు. అటు వైసీపీని వ్యతిరేకించడం లేదు, ఇటు తెలుగుదేశం పార్టీకి మద్దతుగాను నిలబడడం లేదు. కాబట్టి ఒంటరి అయ్యామనే భావన తెలుగుదేశం పార్టీలో ఉంది, జనసేన పార్టీలో ఉంది. అందుకే పివిఎన్ మాధవ్ను సమావేశానికి పిలిచారు. సమావేశానికి పిలిచి ఆ సమావేశంలో కీలక అంశాలపైన మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలనే నిర్ణయం పైన మాట్లాడబోతున్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్ళు పిలువనిది ఈరోజు ఎందుకు పిలిచారు? ఈరోజు తెలుగుదేశం పార్టీకి అవసరం వచ్చింది కాబట్టి పివిఎన్ మాధవ్ను పిలిచారు, లేదంటే పిలిచేవారు కాదు. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా తెర మీదకి వస్తోంది. సిబిఐ నేతృత్వంలోని సిట్ అధికారులు స్పష్టంగా జంతువుల కొవ్వు కలవలేదని ఛార్జ్షీట్లో దాఖలు చేశారు. కాబట్టి ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకులను పిలిపించుకొని మాట్లాడి వారి ద్వారా వైసీపీపై విమర్శలు చేయించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీపై విమర్శలు చేయించినట్టే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే సిబిఐ అన్నది కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిబిఐ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేస్తే ఆ ఛార్జ్షీట్ను రాష్ట్ర బీజేపీ నాయకులు తప్పుపడితే అది ఖచ్చితంగా తమ పార్టీనే తప్పుపట్టినట్టు అవుతుంది. కాబట్టి బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ ట్రాప్లో పడతారా లేదా చాకచక్యంగా వ్యవహరిస్తారా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఉంది. వాస్తవంగా బీజేపీ అయితే ఇన్నాళ్ళు చాకచక్యంగా వ్యవహరిస్తూనే ఉంది. ఎక్కడా తెలుగుదేశం పార్టీ ట్రాప్లో పడలేదు. తెలుగుదేశం పార్టీ చేసిన పని కల్లా సమర్థించలేదు. ఇప్పుడు సమావేశానికి పిలిచారు కదా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రాప్లో బీజేపీ కనుక పడితే అది ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీని అవమానపరచడమే. అది ఖచ్చితంగా సిబిఐ ఛార్జ్షీట్ను తప్పుపట్టినట్లే, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని తప్పుపట్టినట్టే అవుతుంది. అయితే ఈ పని బీజేపీ చేయదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కూటమి పార్టీగా సమావేశానికి వెళ్ళి ఉండవచ్చు, అంతేగాని తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు తల ఊపే పరిస్థితి ఉండదు. బీజేపీ కంటూ ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అన్న అంశం పైన బీజేపీకి స్పష్టత ఉన్న నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు చేసినా వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ ఆ ట్రాప్లో పడే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు సడన్ గా బీజేపీ ఇంత ప్రేమ ఒలకపోయడానికి కూడా కారణం ఇదే. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో కూడా బీజేపీ పెద్దగా స్పందించలేదు. అందులో కూడా తెలుగుదేశం పార్టీకి మైనస్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు తిరుపతి లడ్డు అంశంలో కూడా బీజేపీ వాళ్ళు స్పందించలేదు. ఇప్పుడు ఇది కూడా తెలుగుదేశం పార్టీకి మైనస్ గా మారింది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకుంటున్నారు. వైసీపీ వారి సోషల్ మీడియా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. తద్వారా ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఈ వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా బీజేపీని కలుపుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీ వారి ట్రాప్లో పడే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.